టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ఆత్మీయ ఆహ్వానం అందింది. సింగపూర్లోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ సింగపూర్ తెలుగు సమాజం తమ స్వర్ణోత్సవ వేడుకలకు కేటీఆర్ ను ప్రధాన అతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 31న మెరీనా బే సాండ్స్ సింగపూర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. స్వర్ణోత్సవ వేడుకలకు కేటీఆర్ ను ఆహ్వానిస్తూ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం సింగపూర్ తెలుగు సమాజం కృషి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతినిధి అయిన కేటీఆర్ రాక సింగపూర్ తెలుగు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని తమ సంస్థకు గౌరవం ఇవ్వాల్సిందిగా ఆయన కేటీఆర్ ను కోరారు. అటు సింగపూర్ తెలుగు సమాజం ఆత్మీయ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 19,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 12,046 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు 2,800 క్యూసెక్ల వరద వస్తుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9.1 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,785.50 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి. జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగాలు, హైడ్రా, జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. హైదరాబాద్ లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కూడా నిండుగుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దాదాపు 11 నుంచి 12,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూసీ నది చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. వరద పోటెత్తడంతో అయితే బల్లగూడ జాగిర్తో పాటు రాజేందర్ నగర్ లో కొన్ని ప్రాంతాల్లో కాలనీలోకి వరద నీరు చేరుతోంది. వాళ్ళని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు కానీ రేపు కానీ మరొకసారి భారీ వర్షం కనుక కురిసినట్లయితే ఖచ్చితంగా మిగతా గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 11 గేట్లు ఎత్తారు. కాసేపటి క్రితమే ఒక గేట్ ను కూడా మూసివేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 9 గేట్లు దాదాపు 3 నుంచి 4 ఫీట్ ఎత్తులు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆ బల్లగూడ జాగిర్తో పాటు రాజేందర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. పురాణ పూల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆలయాలు కూడా నీట మునిగాయి. అటు చాదర్ఘాట్ తో పాటు ఏదైతే లంగరౌత్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో పాటు అంతేకాకుండా ముసలంబాగ్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల పైన పూర్తిగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో దానిపైన ప్రవహిస్తుండటంతో ఉన్నటువంటి ఏదైతే వాహనాలకు రాకపోకలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకొని కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతానికి అయితే తరలించారు. ఈ రోజు రాత్రి కనుక భారీ వర్షం కనుక కురిసినట్లయితే ఖచ్చితంగా ఉన్న గేట్లను కూడా ఎత్తి పూర్తిగా నీటిని దిగువకు వదిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 1,790 అడుగుల ఎత్తున్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో 1,785 అడుగులకు ప్రస్తుతానికి నీటి మట్టం చేరుకుంది. మిగతా గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రతీక్ష. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
భారీ వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే కరువు అని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి రేవంత్ సర్కార్కు లేదని దుయ్యబట్టారు. అన్నదాతలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ఏ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎరువులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. వినాయక చవితి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తిప్పికొట్టాలని యువతను కోరారు. ఈ మేరకు వరంగల్ జిల్లా గీసుకొండలో బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ధోరణిని ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దింద గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు పలికిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. కౌటాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా గులాబీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ప్రజాభవన్ కు పాదయాత్రగా వస్తున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులను అరెస్ట్ చేసి స్వస్థలాలకు తరలిస్తున్న పోలీసుల బస్సును బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డుకున్నారు. కాగజ్ నగర్ మండలం దాదానగర్ వద్ద అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పోడు రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ దిందా పోడు రైతులు 10 రోజుల క్రితం చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. అల్వాల్ వద్ద రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గిరిజన రైతులపై వేధింపులు ఎక్కువయ్యాయని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. పోడు చేసుకుంటున్న రైతులను అధికారులు 30 తిప్పలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అధికారుల అరాచకాన్ని ఎండగడుతూ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దింద గ్రామానికి చెందిన రైతులు పాదయాత్రగా సీఎం రేవంత్ను కలిసేందుకు వస్తుండగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇతర నేతలను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 4 లక్షలకు పైగా పోడు భూములకు పట్టాలిచ్చి వేధింపులు లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం వారిని చిత్రవద పెడుతుందని రావుల నిప్పులు చెరిగారు. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోడు భూములను దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి ఒక భూములను మరి రక్షించాలని వారి హక్కులను కాపాడాలని అధికారుల వేధింపుల నుంచి ఇతరుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు మహిళలు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే వారి యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పి మరి వాళ్ళు పాదయాత్రగా బయలుదేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వారి పోరాటానికి మద్దతు పలికినాం. ఆ విధంగా శాంతియుతంగా వస్తున్నటువంటి యొక్క దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని తీవ్రవాదులను ఆపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తూ ఉన్నాను. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మీ అక్రమాలని ప్రశ్నిస్తే, మీ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తే, రైతుల హక్కుల కోసం పోరాడితే బేడీలు వేస్తామనడం, పోలీసుల ద్వారా బలాన్ని ప్రయోగించడం అనేది మరి ఇది ఇంద్రమ రాజ్యమా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇదే ప్రజాపాలన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఈ రకంగా పోలీసులను పెట్టి దమనకాండ చేస్తే పోరాటాలు అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అని కూడా ఈ ప్రభుత్వం గమనించాలి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోడు రైతుల హక్కుల కోసము అనేక రకంగా కృషి చేసినాం. 4.5 లక్షల పైగా ఎకరాలను ఆ రోజు 1.5 లక్షల పైగా రైతులకు పంచినాం. 2854 గ్రామాల్లో వారిని గుర్తించినాం. ఎక్కడా వేధింపులు లేకుండా చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మళ్ళీ పోడు రైతుల మీద మరి దౌర్జన్యాలు నడుస్తున్నాయనే విషయాన్ని నేను మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకున్నాను. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్రమంగా వెనుకకు తీసుకుపోయిన రైతులందరినీ కూడా మరి నిర్బంధించినట్టు తెలుస్తోంది. వారిని వెంటనే వదిలివేయాలి. వారికి మద్దతుగా వెళ్ళినటువంటి మా నాయకులు, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించిన వాళ్లను వెంబడే వదిలివేయాలి బేషరతుగా. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ మీటింగ్ కూడా నిర్వహించుకోనివ్వరని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంచి సార్ మంచి మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా పోస్టర్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్తో కలిసి రిలీజ్ చేశారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు పాదయాత్ర చేపడతామని వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. 18న మహబూబ్ నగర్ కాటన్ మిల్లు సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న హన్మకొండలో ముగుస్తోందని
సేనా కన్వీనర్ ఉగే శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మున్నూరు కాపుల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జనగణన, కులగణనలో మున్నూరు కాపులు విధిగా తమ కులాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ స్వీట్లు పంచారు. దుద్దిల్లా కుటుంబం ఊకదంపుడు బెదిరింపులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మండిపడ్డారు. మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి శ్రీధర్ బాబు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు. మంథని నియోజకవర్గంలో జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాలలు తీసుకురావడం కాదు, ముందు ఇంటర్, డిగ్రీ కళాశాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంథనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సందర్శించారు. కళాశాల వసతులను పరిశీలించి విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సిబ్బందితో చర్చించారు. జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమైతా ఉన్నది. ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమైతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. అదే నీ డిగ్రీ కాలేజీలలో 100కు 100% నీ నియోజకవర్గ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు. నీకు ఓటు వేసిన ప్రజలలో 80% ఈ కాలేజీలలో చదువుకునేటువంటి బిడ్డలు. బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నల్గొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు మహమ్మద్ ముకరంకు ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నల్గొండకు చెందిన మైనర్ బాలికపై 2013లో మహమ్మద్ ముకరం లైంగిక దాడి చేశాడు. బాలికను హతమార్చి మురికి కాల్వలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక కనిపించడం లేదని నల్గొండ 1 టౌన్ పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టులో వాదనలు జరగగా ఇవాళ తుది తీర్పును పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి వెలువరించారు. నిందితుడు మహమ్మద్కు ఉరిశిక్షతో పాటు 1.10 లక్షల రూపాయల జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టు తీర్పును బాలిక పేరెంట్స్ స్వాగతించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని, పాప ఆత్మకు శాంతి చేకూరిందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలోని సర్లాసాగర్కు పెద్ద ఎత్తున వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దిగువకు వరద పోటెత్తుతుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగర్ జిల్లా వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులు, వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా మదనాపురం సరళాసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఆసియా ఖండంలోనే సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి ఏకైక ప్రాజెక్టు సరళాసాగర్ ప్రాజెక్టు. కందూరు పెద్దవాగు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆటోమేటిక్ సైఫన్లు సిస్టమ్ కలిగిన సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వెళ్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కందూరు పెద్దవాగుకు వరద పోటెత్తడంతో సరళాసాగర్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ద్వారా నీరు దిగువకు వెళ్తుంది. ఈ నీరు దిగువకు వెళ్ళడం ద్వారా ఆత్మకూరు, వనపర్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కొత్తకోట, కానాయపల్లి, శంకర సముద్రం ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తడంతో దిగువకు నీరు వెళ్తూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతోటి వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. 100 ఎకరాల్లో పంట నష్టం జరగడంతో రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు గండిపడి
పంట పొలాల నుంచి నీరు పోతుండడంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్లలో వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ వర్షం నమోదైంది. ప్రధానమైనటువంటి వాగులు ఊకచెట్టు వాగు, కందూరు పెద్దవాగుతో పాటు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు పరిసర ప్రాంతాల్లోకి ఎవరు కూడా వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకి కూడా వరద పోటెత్తుతుంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలతోటి పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పాలమూరు జిల్లాలో కురిసినటువంటి వర్షాలతోటి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. రైల్వే అండర్ పాస్లలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం సరళసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దిగువకు నీరు వెళ్తూ ఉంది. దీంతో ఆత్మకూరు వనపర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మక్తల్లో ఉన్నటువంటి సంగమండ ప్రాజెక్టు కూడా ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సంగమండ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతోటి వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. విలన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా నుంచి. సిద్దిపేట జిల్లాలో యాంకర్ అనసూయ, బుల్లిరాజులు సందడి చేశారు. చేర్యాల పట్టణంలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శుభవర షాపింగ్ మాల్ ని యాంకర్ అనసూయ ప్రారంభించారు. అనంతరం చేర్యాల పట్టణంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు అనసూయ. చేర్యాల, మద్దూరు, దుల్మిట్ట, కొమరవెల్లితో పాటు జనగామ నియోజకవర్గ ప్రజలందరూ మాల్ ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ప్రారంభోత్సవానికి చేర్యాలతో పాటు పరిసర మండలాలు యువకులు, మహిళలు భారీగా తరలివచ్చారు. మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ గ్రాండ్ లాంచ్ కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అలాగే మన శుభవర మేనేజ్మెంట్ కి గత 2 దశాబ్దాలుగా వైష్ణవి క్లాత్ ఎంపోరియం అనే పేరుతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు మోస్ట్ పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది మన శుభవర వాళ్ళు. అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళు వచ్చే నెల మరో 2 స్టోర్లు లాంచ్ చేయబోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన 20 ఇయర్ జర్నీ నుంచి ఒక యాక్టివేట్ స్టార్ట్ చేసి సెకండ్ స్టోర్ ఇక్కడికి మీ చీరాలో స్టార్ట్ చేశాను. అన్ని హోల్సేల్ రేట్లలో మంచి రేట్లు, మంచి క్వాలిటీతో మీకు అందియాలని వారం ఓపెన్ చేయడం అందరి సహకారం వచ్చే పండుగ అన్నిటికీ మా క్వాలిటీ అండ్ రేట్స్ మంచి క్వాలిటీతో ఇస్తారని మీ అందరి సపోర్ట్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను చేరియాల ప్రజలందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను శుక్రవారం షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.